శ్వేతాస్ వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీరు థంబ్నైల్ చూశారు కదా, మీకు వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది. నేను ఆల్రెడీ ముందే 2 వీడియోస్ పోస్ట్ చేశాను, అవి స్క్రీన్ మీద వేస్తాను. థంబ్నైల్స్ ఒకసారి చూడండి. నేను ఈ వీడియోస్ చేసినప్పుడే చెప్పాను నెక్స్ట్ ఒక 2 వీడియోస్ చేస్తాను అని చెప్పేసి. ఇది నెక్స్ట్ వీడియో మాట. యాక్చువల్ గా మనకి ప్రతిదీ కళ్ళు తిరగడం అన్నది ప్రతిదీ వెక్టిగోకి సంబంధించిందే కాదు, ఇన్ని రకాలు ఉంటాయి. అవన్నీ మనం చెక్ చేసుకొని ఇది వెక్టిగోవా లేకపోతే న్యూరోకి సంబంధించిందా, దేనికి సంబంధించింది, ఇయర్కి సంబంధించిందా అని చెక్ చేసుకోవాలి. ముందు వీడియోలోకి వెళ్లే ముందు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీకు వీడియో యూజ్ అవుతుంది అంటే చూడండి, లేకపోతే స్క్రిప్ట్ చేసేయండి అని చెప్పేసి. కొంతమంది కామెంట్ చేశారు టైం వేస్ట్ వీడియో అని చెప్పేసి. నిజంగా నేను ముందే చెప్పాను, మీకు అది అవసరం లేకపోతే స్క్రిప్ట్ చేసేయండి అని చెప్పేసి. అంతేకాదు అతనికి 2 ఇయర్స్ నుంచి తగ్గట్లేదు అంటే 2 ఇయర్స్ నుంచి తగ్గదు. తగ్గకపోతే నేనేం చేయగలను? 2 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ అయినా తగ్గదు. అది ఎందుకు తగ్గలేదు అన్నది నెక్స్ట్ నేను చెప్తాను. అది మీరు పాటించండి, ఎందుకు తగ్గదో నేను చూస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు పర్ఫెక్ట్ గానే ఉన్నాను. నాకు ఇప్పుడు మొహం ఇసరడం కానీ, బాడీ బ్యాలెన్స్ తప్పడం కానీ, లేకపోతే తిమ్మర్లు కానీ, నెక్స్ట్ హెడేక్ కానీ ఇవేమీ లేవు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, అంటే నాకు తగ్గింది. ఇంకొకటి ఏంటంటే, నేను 10 డేసే యూజ్ చేశాను టాబ్లెట్స్. ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను, ఎందుకంటే నేనేదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, నేను వెక్టిగో అన్నది తెలుసుకోవడానికి నాకు ఈ 3 మంత్స్ పట్టింది. మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే అది నాకు నెక్ పెయిన్ వల్ల కళ్ళు తిరుగుతున్నాయా, లో బీపీ వల్ల కళ్ళు తిరుగుతుందా, కాల్షియం వల్ల కళ్ళు తిరుగుతుందా అన్నది నాకు తెలియలేదు. కానీ వెక్టిగోకి సంబంధించింది ఏంటంటే మన ఇయర్కి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా మనం ఎక్కువ ఆలోచించడం కూడా వెక్టిగోలోకే వస్తుంది. అది వెక్టిగో వచ్చినట్టు చేస్తుంది. అదే మన ఆలోచనలు మెయిన్ తగ్గించుకోవాలి. అవి ఏం తగ్గించుకోవాలన్నది నెక్స్ట్ నేను చెప్తాను. ముందైతే నాకు ఇవన్నీ టెస్టులు చేయించుకున్న తర్వాత నా పర్సనల్ గా నేను ముందే టెస్టులు చేయించుకున్నాను. అంటే ఏ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వకుండా నేను నార్మల్ గా టెస్టులు చేయించుకున్నాను. అందులో నాకు ఏమీ లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఎంఆర్ఐ చేయించుకున్నా కూడా నాకు ఏమీ ఉండదు. కానీ ఉత్తినే టైం వేస్ట్, మనీ వేస్ట్ గా ఎంఆర్ఐ చేయించుకోవడం. కానీ మీకు నిజంగా ఇంకా తలనొప్పి తగ్గట్లేదు ఏమన్నా అంటే చేయించుకోండి. చేయించుకున్నా నాకు తెలిసి అందులో ఏమి రావు. ముందు మీరు ఆలోచనలు, మీరు లైఫ్ స్టైల్ అవన్నీ చేంజ్ చేసుకుంటే అన్ని సెట్ అవుతుంది. అవి నేను నెక్స్ట్ చెప్తాను. ముందైతే నేను నా నెక్ పెయిన్ వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, సర్వైకల్ స్పాండిలైసిస్ ఏమో అని చెప్పేసి నేను ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళానని. ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్ లో చూపించాను. నాకు 1 ఇయర్కి 1.5 ఇయర్కి ఖచ్చితంగా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మా ఫాదర్ బిజినెస్ నేను చూసుకుంటాను. అంతేకాకుండా నేను కూడా చిన్న బిజినెస్ చేస్తాను. అంతేకాదు నేను ఎక్కువ స్కూటీ డ్రైవ్ చేస్తాను అనమాట. అందుకోసం అని చెప్పి నాకు నెక్ పెయిన్ ఉంటుంది. నేను హైట్ ఉన్న మనుషులు ఖచ్చితంగా నడుము నొప్పి, నెక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి. ముందైతే నేను ఆ వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఇది రీసెంట్ గా వెళ్ళిందే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. 5th మంత్ మే 3rd వెళ్ళాను, 2024. ఇది రీసెంట్ గా వెళ్ళినవే, ఓల్డ్ ఏం ప్రిస్క్రిప్షన్ కాదు. ఇక్కడ చూస్తే మీరు నాకు ఏంటి ఆర్థోపెటిక్స్ అంటే నెక్ పెయిన్ కి సంబంధించిన, మజిల్ పెయిన్స్ కి సంబంధించిన టాబ్లెట్స్ 2 రాశారు. నెక్స్ట్ వెక్టిగో అనిపిస్తే నాకు ఇక్కడ చూసారా, వెక్టిన్ 8 mg అని చెప్పి ఇది రాశారు. యాక్చువల్ గా నాకు ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ ఇచ్చింది ఏంటంటే వెక్టిన్ 42-32 ఆ mg టాబ్లెట్స్ ఇచ్చారు. నేను అంత పవర్ వేసుకోకూడదు యాక్చువల్ గా చెప్పాలి అంటే. మీరు కూడా ఒకసారి వెక్టిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఎంత mg ఉందో అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇవి డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు నెక్ పెయిన్ వల్ల నీకు మొహం విసరడం, కళ్ళు తిరగడం అది తగ్గితే పర్వాలేదు, ఒకవేళ లేకపోతే ఇవి యూజ్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేయు అని చెప్పేసి నాకు ఆర్థోపెడిక్ డాక్టర్ బ్యాక్ సైడ్ రాసి ఇచ్చారు. మీకు ఈ డాక్టర్ డీటెయిల్స్ కావాలి అనుకున్న ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి, కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆర్థోపెడిక్ డాక్టర్ చాలా బాగా చూస్తారు. నేను ఈ మెడిసిన్స్ చూపిస్తాను. డాక్టర్ రాసినవి నాకు 5 డేస్కే రాశారు. ఇవి మజిల్ రిలీఫ్ కి 5 డేస్ రోజుకి 2 టాబ్లెట్స్ వేసుకోమన్నారు. ఇది ఈ టాబ్లెట్స్ వేసుకునే ముందు ఎర్లీ మార్నింగ్ వేసుకోమన్నారు అన్నమాట, గ్యాస్ట్రిక్ అది రాకుండా. ఇవి ఈ 5 టాబ్లెట్స్ 5 డేస్కి ఇచ్చారు, ఎక్స్ట్రాకి ఏమి ఇవ్వలేదు. ఈ 5 డేస్ వాడిన తర్వాత నాకు మజిల్ రిలీఫ్ వచ్చింది, నెక్ పెయిన్ అది తగ్గింది, కానీ కళ్ళు తిరగడం అయితే తగ్గలేదు. ఈ వెట్టిన్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే అది మనకి ఎంత టెన్షన్ ఉంటుందో అది పడిన వాళ్ళకే తెలుసు. నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పటి వరకు డాక్టర్స్ లేకపోతే అంటే మనకి మోటివేషన్ చెప్పిన వాళ్ళ వీడియోస్ తీశారు, కానీ ఒక పేషెంట్ గా వీడియో తీయలేదు. నేను వ్యక్తిగా అనుభవిస్తున్నాను కాబట్టి అలాగే ఎవరు వీడియోస్ చేయలేదు, అందుకే నేను వీడియో తీద్దాము అనుకున్నాను.
నెక్స్ట్ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ముందైతే నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి తగ్గింది, కానీ నాకు కళ్ళు తిరగటం, ఏదో బ్రెయిన్లో తిమ్మురులాగా అనిపించడం, గుచ్చుతున్నట్టు అనిపించడం, ఒక్కొక్కసారి ఇక్కడ తలనొప్పి వస్తుంది, ఇదంతా నొప్పి రావటం, తర్వాత ఇదంతా నొప్పి రావటం, చేతులకు తిమ్ముర్లు పట్టడం, కాలు తిమ్ముర్లు పట్టడం. నేను షుగర్ వచ్చిందేమో అనుకున్నాను, ఎందుకంటే షుగర్ వచ్చిన వాళ్ళకి కాలు పొడిగా అయిపోయి తిమ్ముర్లు ఎక్కువ వస్తాయంట. మళ్ళీ నేను సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్టే నేను లాస్ట్ వీడియోస్లో పెట్టాను, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేను 2 times టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఒకటి షుగర్ టెస్ట్, కాల్షియం టెస్ట్, ఇంకా ఇంకొకటి ఏంటి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఇక్కడ నేను డాక్టర్ డీటెయిల్స్ కూడా చెప్తాను. నేను ఇవన్నీ చేయించుకున్న తర్వాత పవన్ కుమార్ అని చెప్పేసి న్యూరో దగ్గరికి వెళ్ళాను. ఆ న్యూరో దగ్గరికి వెళ్తే నిజంగా చాలా బాగా చూశారు. వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇతను ఏంటంటే న్యూరాలజిస్ట్, తర్వాత మూర్ఛ వ్యాధి అవన్నీ ఉంటాయి కదా, ఫిట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ చూస్తారు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నేను ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ చూపిస్తాను. చూసారు కదా మీరు, ఇక్కడ నేనైతే బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, ప్రిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం రాకపోతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. డాక్టర్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇతను రాసిన టాబ్లెట్స్ ఏంటంటే నాకు ఇవన్నీ టాబ్లెట్స్, నెక్స్ట్ ఇదేమొచ్చి థైరాయిడ్ టెస్ట్, ఇవన్నీ టాబ్లెట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కింద కూడా రాశారు నాకు ఎక్సర్సైజెస్ చెప్తాను అని చెప్పేసి. మీకు బ్లర్ అయిపోతున్నట్టుంది. అతను ఇచ్చిన టాబ్లెట్స్ కూడా నేను చూపిస్తాను. ఇతను న్యూరాలజిస్ట్ పవన్ కుమార్ అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూశారు. అతను రాసిన టాబ్లెట్స్ ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ నైట్. ఇది వెర్టిన్ 16 mg మాట, 16 mg. ఇవి ఒక టైప్ టాబ్లెట్స్. ఒకటి ఉంచేసాను, చెప్పాను కదా నేను 15 daysకే తీసుకున్నాను అని చెప్పేసి. ఈ 15 days. నెక్స్ట్ ఇవి కూడా నేను వేసుకోలేదు, ఇంకా అసలు మధ్యలో ఆపేసాను. నెక్స్ట్ ఇవి అంతే, ఇవి సేమ్ అంతే, వెర్టిన్నే, కానీ వేరే బ్రాండ్. ఇవ్వండి 16 mg వెర్టిన్ టాబ్లెట్స్. వీటి డీటెయిల్స్ చెప్తాను. ముందైతే డాక్టర్ గారు రాసిన టాబ్లెట్స్ ఇవి కాకుండా నాకు కాల్షియం టెస్ట్ చేయించుకున్న తర్వాత వీటి కాంబినేషన్లోనే కాల్షియం ఏది వేసుకోవాలి ఆఫ్టర్నూన్ టైంలో అని చెప్పి అది కూడా అతనే ఫోన్లోనే మాకు వాట్సాప్ చేశారు. నెక్స్ట్ ఇవేంటంటే 15 daysకి 30 tablets తీసుకోవాలి కదా, నేనేం 15 days కానీ 15 tablets తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ సిటీలోకి వెళ్లకుండా ఇక్కడ తీసుకుంటే ఇది వేరే కంపెనీది ఉందన్నమాట. ఇది కూడా వేసుకోవచ్చా లేదా అని చెప్పి ఫోటో తీసి పెడితే అతను నిజంగా మంచిగా రిప్లై ఇస్తారు, ఒక ఫ్రెండ్లీగా కూడా చూస్తారు. మీరు కావాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అతను మాట్లాడేది కూడా ఒక ఫ్రెండ్లా మాట్లాడతారు అన్నమాట. కొంతమంది డాక్టర్లు అయితే అసలు ఏం మాట్లాడరు, క్లారిటీగా చెప్పరు కూడా. అతను నిజంగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను కళ్ళు మూసిన తర్వాత నాకు ఎటు సైడ్ తూలుతున్నాను లేదా అన్నది కంట్లో లైట్ పెట్టి చూసారు, ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రశాంతంగా ఉంచి ఎటుపక్క ఎక్కువ నాకు అనిపిస్తుంది, తిమ్మిరి అనిపిస్తుంది, చెవులో ఎక్కువ గీమన్ సౌండ్, ఇవన్నీ పూర్తిగా చెక్ చేశారు. ఈ టాబ్లెట్స్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. మీరు వైజాగ్లోనే కాదు, ఎక్కడున్నా మీకు అక్కడ ఉన్న న్యూరో కానీ ఈఎన్టీ దగ్గర కానీ వెళ్ళండి. నేనైతే ఈఎన్టీ లాస్ట్ టైం వెళ్ళాను, ఇంకా మరి ఈఎన్టీకి వెళ్ళకుండా డైరెక్ట్గా న్యూరోకి వెళ్ళాను, ఎందుకంటే తిమ్మురులు అవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఒకసారి చూపించేసుకుందామని. ఇవన్నీ చూపించుకొని టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఒక 1 week అలా తిరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే నీకు 1 month చూద్దాము, లేకపోతే ఇవేమి కాదు, ఒక 1 month చూద్దాము, 1 monthకి క్లియర్ అవ్వకపోతే ఎంఆర్ఐ చేయిద్దాము, అసలు చేయించే పనే లేదని చెప్పారు. అతనికి తెలిసిపోద్ది, డాక్టర్స్ తెలిసిపోద్ది మనకి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. తన కళ్ళల్లో లైట్ పెట్టి అది చూసారు కదా, వాళ్ళకి అక్కడే తెలిసిపోద్ది. ఏమైనా ఎమర్జెన్సీ అనుకో మనకు ఖచ్చితంగా వెంటనే చేయించుకోమంటారు, కానీ నాకు అసలు అవసరం లేదు, ఇవన్నీ టెన్షన్స్ వల్ల వస్తాయి, మీరు ఎందుకు అంత టెన్షన్ పెట్టుకుంటున్నారు, అసలు టెన్షన్ పడవలసిన పనే లేదని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ టెన్షన్స్ పడకండి. ఇంకొకటి మోటివేషన్ వీడియోస్ ఉంటాయి, అవి నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. ఒక 2 మోటివేషన్ వీడియోస్ చూడండి. నేను కూడా ఆ టైంలో నాకు వెట్టిగా ఉన్నప్పుడు ఒకసారి బెడ్ మీద నుంచి పైకి లేచిన గిర్రమని తిరిగినట్టు, ఒకేసారి కళ్ళు మూసి ఇలా తీస్తుంటే ఏదోలా ప్రపంచంలోకి వెళ్ళినట్టు, ఏదోలా ఉన్నట్టు, ఏదైనా వంటగదిలోకి వెళ్ళి వంట చేద్దామని గిన్నె పట్టుకున్నా అదోలాగా అనిపించడం, కింద నుంచి పైకి ఎత్తితే అదోలాగా అనిపించడం, బుర్ర మీద ఏదో పెట్టి ఇలా ఉంచేసినట్టు అనిపించడం, ఇక్కడ నొప్పి రావటం, ఇలాంటివి చాలా జరిగాయి. ఇవి కాకుండా నాకు హెడ్ఏక్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఒక 10 రాశారు, కానీ ఎప్పుడైనా హెడ్ఏక్ వస్తే వేసుకోమన్నారు. ఒక 2 అయితే వేసుకున్నాను మధ్యలో నేను. అంటే ఒకటి బాగా ఎండలోకి వెళ్ళి వచ్చాను ఒక ఫంక్షన్కి, ఇప్పుడు నేను ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతున్నాను. నార్మల్గా ఏంటంటే ఈ వ్యక్తిగా ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళబుద్ది అవ్వదు. అసలు నేను ఎక్కడికైనా వెళ్దాం సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి అనుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏది సరిగ్గా తినాలనిపించదు, అసలు ప్రశాంతంగా పడుకున్నా ఏదోలా అనిపిస్తుంది, ఏమైపోతుంది నాకు ఏమైపోతుందని. నేను అలాగే నాకు ఏమవుతుంది అని చెప్పేసి నేను ఏడుస్తుంటే నీకు టెన్షన్
ఏమైనా ఉందా, ఎంఆర్ఐ చేయించేద్దామా అని అడిగారు మా హస్బెండ్. కానీ పర్వాలేదు అని చెప్పి నేను అలాగా మోటివేషన్ వీడియోస్ చాలా చూశాను. నాకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మోటివేషన్ నేనే చేశాను వ్యక్తిగా ఉన్న వాళ్ళకి. కానీ నాకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను మోటివేషన్ వీడియోస్ చూడవలసి వచ్చింది. అంత బాగా నేను బుర్రలో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీరు కూడా పూర్తి అంటే ఏదో అయిపోతుంది అని చెప్పి మీరు ఏమనుకోకండి. అయిపోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది, కానీ అది అవ్వదు అంటే మీకు ఏమీ లేదని. ఎంఆర్ఐలు చేయించి తగ్గలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా టెన్షన్ పడకండి, ఖచ్చితంగా తగ్గుతుంది. మనం చేయవలసిన పని ఎక్కువ వాటర్ తీసుకోవడం, డైరెక్ట్ లైట్ కాస్ట్ చూడకూడదు, డైరెక్ట్ గా సన్ కాస్ట్ చూడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఒక 30 minutes అలా వాకింగ్ చేయండి. నేను ఎక్సర్సైజ్ వీడియో నేను చెయ్యను, మీకు లింక్ పెడతాను, ఒకసారి చూడండి ఎక్సర్సైజెస్ వీడియో. మీకు డీటెయిల్ గా ఇంకా తెలియట్లేదు అంటే నాకు కామెంట్ చేస్తే నేను అక్కడ లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఒక 30 minutes అలా వాకింగ్ చేయండి. ఒక మంచి బుక్ ఏదన్నా చదవండి. నెక్ ఎక్కువ ఇలా ఉంచుకోకుండా నార్మల్ గా ఉండండి తగ్గినంత వరకు. తగ్గిన తర్వాత మీ ఇష్టము. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎక్కువ లైటింగ్ కాసి, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా లైటింగ్ కాసి అది ఎక్కువ చూడకండి. నార్మల్ గా లైట్ ఉందనుకోండి, ఇలా కొంచెం ఇలా ఉంచేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ చెప్పాను కదా ఎక్కువ తాగాలని. నెక్స్ట్ 8 hours నార్మల్ గా నేను అనుకుంటాను అనమాట, ఏంటి చాలా మంది అసలు 5 hours 6 hours పడుకుంటారు, నేను 8 hours పడుకున్నా నాకు ఎందుకు ఇలా తిరుగుతుందని. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మార్నింగ్ ఎన్ని అవర్స్ పడుకున్నారు, లేచిన తర్వాత డిమ్ గా ఉందా లేదా అని. కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు అవి తిరుగుతాయి. మనం ఏంటంటే వ్యక్తిగా ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఒక 8-9 hours అయినా స్లీప్ చేయాలి. అలాగే రెస్ట్ తీసుకోండి. నాకు అందుకే నేను అంటున్నాను కదా, అందరూ ఇంత బేగలు వేసిపోతారు, వాళ్ళకి ఏం కాదు, నేను ఎంతసేపు పడుకున్నా కూడా నాకు ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అందరి బ్లడ్ ఒకటే కాదు, అందరికి ఒకేలా ఉండవు సిమ్టమ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అలాగే ఇది కూడా అంతే, మన బాడీ తత్వం అంటారు కదా, శరీర తత్వం అని చెప్పి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తింటే అది డైజెస్ట్ చేసుకోలేరు అన్నమాట. అలాగా మీరు ఎక్కువ నిద్రపోండి, ఎక్కువ ఆలోచించకండి, బ్రెయిన్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వండి. బ్రెయిన్ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అంటే, మనం ఎక్కువ ఆలోచించకుండా శుభ్రంగా పడుకుంటాం చూడండి, అప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఎక్కువ ఏవేవో ఆలోచించామనుకోండి, ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది అది. నాకు ఇప్పుడైతే చెప్పాను కదా, నాకు ఇవంతా నొప్పి వచ్చిన బుర్రలో ఏదో ఒక పక్క ఇక్కడ ఏవో నొప్పు గుచ్చుతున్నట్టు అనిపించినా కూడా టెన్షన్ పడిపోయేదాన్ని. అలాంటి టెన్షన్స్ అన్ని తగ్గించుకోండి. టాబ్లెట్స్ అయితే యూజ్ చేయండి, కానీ మెయిన్ ఏంటంటే టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా కొంచెం మోటివేట్ అవ్వండి. నాకేం కాదు, నాకేమన్నా అయితే 3 months అయ్యింది కదా, నాకు ఏదన్నా అవ్వాలి కదా, నాకేం కాదు అని చెప్పి కొంచెం ఒక 2 years అయ్యింది కదా అని చెప్పి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను స్టార్టింగ్ లో అన్నాను 2 years నుంచి నాకు ఎలాగే ఉంది, తగ్గలేదు, ఇవంతా టైం వేస్ట్ అని. అంటే 2 years నుంచి ఎందుకు తగ్గలేదు? 2 years లోని మీకు ఏదైనా ఉంటే ఆ 2 years లోనే అయిపోతుంది కదా. 2 years నుంచి ఎందుకు తగ్గలేదు అంటే, మనం మోటివేట్ అవ్వాలి. మెయిన్ ముందు మనము ఇవన్నీ భయాలన్నీ తీసేయాలి, అప్పుడు తగ్గుతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో ఉండండి. అప్పుడు మీకు ఏమీ అనిపించదు, తిమ్మిరెట్టినట్టు అనిపించదు, కళ్ళు తిరిగినట్టు అనిపించదు, మనకి నచ్చింది ఏదైనా చేస్తే ఏం అనిపించదు. అలాగే రోజు ఆలోచించుకోండి. అంటే ఆలోచించడం అంటే ఏమీ లేదు, నాకు ఏం లేదు అనుకోండి. నెక్స్ట్ నేను చెప్పిన 1 week లో తగ్గకపోతే నన్ను అడగండి, నాకు మెసేజ్ చేయండి. ఇది ఈ రోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. చెప్పాను కదా, ఎవరికైనా యూజ్ లేకపోతే అయితే వీడియో స్క్రిప్ట్ చేసేయండి. ఇది ఈ రోజు వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.